సమస్య మీది సలహా మాది కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు, నాకు తొడ భాగంలో ఎముక విరిగి 6 నెలలు అవుతోంది. ఎన్ని రోజులు పడుతుంది చెప్పగలరా? నేను బేల్దారి పని చేస్తాను. నేను ఎన్ని రోజుల తర్వాత పనికి వెళ్ళగలనో చెప్పండి అంటూ రాస్తున్నారు. దట్ తొడ భాగం బోన్ విరగటం, ఆ తొడ భాగం బోన్ విరిగిన తర్వాత సర్జరీ అవ్వటం జరిగిందని చెప్పారు. సో దాని రికవరీ టైం ఎంత పడుతుంది అనేది. సో తొడ భాగం సంబంధించింది ఫీమర్ బోన్ అంటారు. సో ఈ ఫీమర్ బోన్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ బోన్ అండ్ లాంగెస్ట్ బోన్ ఇన్ ద బాడీ. సో అది ఇరిగినప్పుడు అది ఎక్కడ విరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సగంలో ఇరిగితే షాఫ్ట్ ఫ్రాక్చర్స్ అంటాము, లేకపోతే పైన అడిగితే నెక్ ఫ్రాక్చర్స్ అంటాము, కింద ఇరిగితే సూప్రకాండ్యులర్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఈ ఫ్రాక్చర్స్ని బట్టి హీలింగ్ టైం అనేది వేరియబుల్ ఉంటుంది. మీ వయసు చాలా తక్కువే కాబట్టి జనరల్గా 8 to 12 వీక్స్లో మీరు నార్మల్ లైఫ్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఈ యూనియన్ని అంటే ఈ బోన్ అంటుకునే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. అంటే మనము సర్జరీ చేయించుకున్నప్పుడు సర్జరీ కరెక్ట్గా అయిందా లేదా, సర్జరీ అయినప్పుడు ఆ భాగాలు దగ్గరికి బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయా లేదా, అంటే డాకింగ్ అంటారు అనమాట. ఫ్రాగ్మెంట్ డాకింగ్ కరెక్ట్గా అయిందా. ఎందుకంటే ఎన్ ద ఎండ్ బోన్ అనేది ఒకదానికి చాలా దగ్గరగా ఉంటేనే రీయూనియన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ డాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీ బోన్ క్వాలిటీ ఎట్లా ఉందనేది కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ విటమిన్ డి లోపం ఉండొచ్చు, సమ్టైమ్స్ ఆస్టోపీనియా ఉండొచ్చు, సమ్టైమ్స్ మీ బోన్ క్వాలిటీని బట్టి కూడా ఈ బోన్ యూనియన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దాని తర్వాత మీరు తీసుకునే డయట్ ఒకటి, అంటే మంచి ఆహారం, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం. మేము ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం అంటే మెడికల్గా కొన్ని మెడికేషన్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఈ మెడికేషన్స్ వల్ల ఏంటంటే బోన్ హీలింగ్ అనేది పెరగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బోన్ ఫ్రాగ్మెంట్స్ కనుక చిన్న పీసెస్ అయ్యి కనుక ఉంటే అవి అంటుకుంటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కొన్ని ఇంజెక్టబుల్స్, అంటే డైలీ ఇంజెక్టబుల్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్ లాగా టెరిపెరటైడ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఇలాంటి ఇంజెక్షన్స్, లేకపోతే డెనుసుమాబ్ అనే ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేసి వాటిని మనం బోన్ యూనియన్ని యాక్సిలరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే బోన్ యూనియన్కి 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్: గుడ్ క్వాలిటీ ఆఫ్ ది బోన్, గుడ్ సర్జరీ, అట్ ద సేమ్ టైం గుడ్ మెడికేషన్ అండ్ గుడ్ డయట్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఫర్ ద గుడ్ బోన్ యూనియన్. నమస్తే డాక్టర్ గారు, నాకు 30 ఏళ్ళు. ఇప్పుడు నేను గర్భిణిని. మెట్ల మీద నుంచి కింద జారి పడ్డాను. ఎడమ ఎముక టిబియా విరిగింది. నాకు మొదటగా పిఓపి కట్టు వేశారు. 45 రోజులు గడిచినా ఎముక అతుక్కోలేదు. సర్జరీ చేయించుకోవాలా లేదా పిఓపి కట్టుతో అతుక్కుంటుందా చెప్పగలరు అంటూ రాస్తున్నారు. 45 days కి టిబియా ఫ్రాక్చర్. 45 days అంటే మన ప్రకారం ఒక 4 నుంచి 5 వారాలు. సో ఈ 4 నుంచి 5 వారాల లోపల యూనియన్ అసలు ఏమీ లేదా, లేకపోతే కొంచెమన్నా యూనియన్ ఉందనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి మనం సర్జరీ చేయకూడదు అనేది ఏమి రిస్ట్రిక్షన్ ఏమి లేదు. వాటికి కూడా సేఫ్ మెథడ్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా సర్జరీస్ చేయొచ్చు. కొన్ని మెడికేషన్స్, వాడకూడని మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, అవి వాడము. అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్స్రేస్ అనేవి కూడా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో జనరల్గా రేడియేషన్ అనేది తగ్గించడం కోసం, అంటే మామూలుగా నార్మల్గా ఏంటంటే ఎనీ ఫ్రాక్చర్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు రేడియేషన్ మెషిన్స్ వాడతాం, అంటే ఎక్స్రే మెషిన్స్ వాడతాం ఆన్ ద టేబుల్ సర్జరీలో. అవి వాడకుండా జాగ్రత్తగా మనము చూసుకొని దాన్ని చేసుకోవచ్చు. బట్ అసలు ఏమీ యూనియన్ లేదు అని అంటే కనుక అంటే ముందు తల్లికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పుడు కూడా. సో తల్లి ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి తల్లికి ఏది బెనిఫిషియల్ ఉంటుందో అనేది కూడా మేము ఆలోచించి దానికి తగ్గట్టు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఫిక్సేషన్ ఉంటుంది, లేదంటే ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటే లోపల ఏమీ అమర్చకుండా, లోపల ఏమీ ఓపెన్ చేయకుండా బయట నుంచే మినిమల్ సపోర్ట్తో బోన్ యూనియన్ని మనం ప్రోగ్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. హౌఎవర్ యూనియన్ అవ్వలేదు అని తెలుసుకుంటానికి మీరు మరి ఎక్స్రే తీయించుకున్నారా, ఎందుకంటే మీరు 45 రోజులు అయింది అంటుకోలేదు అని అంటున్నారంటే అది మరి ఎట్లా తెలుసుకున్నారు? మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జనరల్గా ఎక్స్రేస్ ఎక్స్పోజ్ చెయ్యము. చేసినా దానికి మేము చాలా లో డోస్, మా దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ వెరీ లో డోస్ ఎక్స్రే మెషిన్స్ ఉంటాయి. వాటిలో డోస్ బాగా తగ్గించేసి బెల్లీని, బేసిక్గా ప్రెగ్నెంట్ ఉన్న బెల్లీని మనం ప్రొటెక్ట్ చేయటం, లెడ్తో కానీ వాటితో ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఆ లిమిటెడ్ ఏరియాని మాత్రమే ఎక్స్పోజ్ చేయటం జరుగుతుంది. సో హౌఎవర్ చాలామంది మదర్స్ జనరల్గా ఇష్టపడరు, ఎందుకంటే ఒక కామన్ మిత్ ఏంటంటే రేడియేషన్ వల్ల పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అని. బట్ అది
4 నెలల తర్వాత ఒకసారి కంప్లీట్గా అంటే లోపల బేబీ ఫామ్ అయిన తర్వాత మీకు జనరల్గా రేడియేషన్ వల్ల పెద్ద ఎక్స్పోజర్ ఇష్యూస్ ఏమి ఉండవు. కానీ అదే ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్లీ కొన్ని ట్రీట్మెంట్స్కి కాంట్రా ఇండికేషన్, ప్లస్ కొన్ని మెడిసిన్స్ కూడా కాంట్రా ఇండికేషన్. మీరు అంటే ప్రాపర్గా హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ప్రాపర్గా మీరు చెక్ చేయించుకొని దాని ట్రీట్మెంట్ ఫాలో చేయటం మంచిది అనేది నా ఒపీనియన్. నమస్తే డాక్టర్ గారు, నా పేరు సీత. వయసు 28 సంవత్సరాలు. నాకు లెగ్ యాంకిల్ బ్రేక్ అయింది. 2 వైపులా ప్లేట్స్ వేశారు. 6 నెలలు అవుతుంది. ఇంకా 50% బరువుతోనే నడుస్తున్నా. వాకర్తో నేను పూర్తిగా నడవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పగలరు అంటూ రాస్తున్నారు. యాంకిల్ ఫ్రాక్చర్స్ ఉన్న అన్ని ఫ్రాక్చర్స్లోకి చాలా నోటోరియస్ ఫ్రాక్చర్స్ అంటారు. ఎందుకంటే మనిషికి అన్ని అవయవాలు ఇంపార్టెంటే, ఎస్పెషల్లీ జాయింట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ వచ్చేసి యాంకిల్ జాయింట్. మనం నడవటానికి మన పాదాల దగ్గర ఉన్న మూమెంటు మళ్ళీ హిప్ దగ్గర తప్ప అంత వెరైటీ ఆఫ్ మూమెంటు అన్ని బోన్స్ ఉన్న జాయింట్ ఓన్లీ యాంకిల్ అండ్ ఫుట్. సో ఈ యాంకిల్ అండ్ ఫుట్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ ఏ ప్రిన్సిపల్ దట్ మల్టిపుల్ బోన్స్ టుగెదర్. అంటే ఒక టిబియా, ఒక ఫిబులా, అట్ ద సేమ్ టైం కింద ఉండే ఒక టాలస్, దానికి వెనకుండే క్యాల్కేనియం, దాని ముందుండే నావికల్, క్యూబాయిడ్స్, క్యూనిఫార్మ్స్, మెటటార్సల్స్, ఇవన్నీ కూడా కలిస్తే ఒక ఫుట్ అండ్ యాంకిల్ అనేది అవుతుంది. సో ఈ ఫుట్ అండ్ యాంకిల్కి సంబంధించిన ఫ్రాక్చర్స్ని 2 విధాలుగా డివైడ్ చేస్తాం: బైమాల్యులర్, మోనోమాల్యులర్ ఆర్ ట్రైమాల్యులర్. బట్ ఏదేమైనా 6 నెలలు అంటున్నారు. 6 నెలలు ఈజ్ వెరీ వెరీ లాంగ్ టైం. మీరు నాకు తెలిసి మీకు యూనియన్ బాగుంది అని అంటే కనుక మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు వెంటనే నడవచ్చు. యూజువల్గా యాంకిల్ ఫ్రాక్చర్స్ అనేవి మా సెటప్లో మేము సర్జరీస్ చేసిన తర్వాత 4వ వారం నుంచి మొబిలైజ్ చేస్తాం. 4వ వారం అంటే కరెక్ట్గా వితిన్ 1 month's టైం మనం మొబిలైజ్ చేస్తాం. ఎందుకంటే సర్జరీ ఎంత ఇంపార్టెంటో మొబిలైజేషన్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి. సో 6 నెలలు అంటే ఆల్మోస్ట్ 6 4 24 weeks అయిపోయింది. సో ఇంత డిలే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ డాక్టర్ గారు ఏమన్నా యూనియన్ పరంగా అంటే బోన్ యూనియన్ అంటే అవ్వలేదు, బోన్ అంటుకోలేదు, అలాంటి పరిస్థితుల్లో కనుక దెన్ మరి దానికి ఆల్టర్నేటివ్గా బోన్ గ్రాఫ్టింగ్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే ఈ బోన్ హీలింగ్ యాక్సిలరేట్ అవ్వడానికి రకరకాల ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో బట్ 6 నెలలు ఉండాల్సిన అవసరం లేదండి. మీకు నిజంగా యూనియన్ బాగుందంటే వాకర్ అన్నీ తీసి పక్కన పడేసి యూ స్టార్ట్ వాకింగ్. నమస్తే సార్, మా అమ్మకి పాదంలో చిన్న వేలుకు దెబ్బ తగిలింది. 3 నెలల నుంచి ఇంకా తగ్గడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కానీ ఎలాంటి ఉపయోగము లేదు. ఇప్పుడు వాపు కూడా వచ్చింది. ఏం చేయమంటారు అంటూ అడుగుతున్నారు. చిన్న వేలుకి దెబ్బ తగిలింది అంటే చిటికిన వేలు. ఓకే, చిటికిన వేలు అంటే ఈ దెబ్బలు అనేవి ఆల్వేస్ బోన్ పైన ఉండొచ్చు, లేకపోతే లోపల కండ పైన కూడా ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే చిటికిన వేలుకి జరిగే ఇంజరీస్ ఏదైతే ఉంటాయి కాలుకు సంబంధించినవి, అవి చాలా చిన్న టైనీ బోన్స్ అనమాట. ఈ టైనీ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయినా కానీ మనకి చాలామంది అవి తెలియకపోవచ్చు. ప్లస్ ఒక్కొక్కసారి అవి ఫ్రాక్చర్ అయ్యి మనం వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కూడా మనం అది పెయిన్ పెరగటం, వాపు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆవిడకి ముందు ఎక్స్రే తీయించి ముందు అసలు బోన్ ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేయండి. ఫ్రాక్చర్ లేని పక్షంలో వాపు ఉంది అంటే కనుక ఒక్కొక్కసారి ఏదైతే ఫ్రాక్చర్ హెమటోమా లేకపోతే ఫ్రాక్చర్ ఇన్ఫ్లమేషన్ అంటామో, ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ నుంచి వాపు వచ్చి పెయిన్ రావడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇంజురీస్ అయిన బోన్స్లో ఆస్టియోమైలైటిస్ అనే ఒక వ్యాధి, అంటే ఒక డిసీజ్, బేసిక్గా ఒక ఇన్ఫెక్షన్, అంటే బోన్కి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ రావటం వల్ల కూడా ఉండొచ్చు. లేదు అంటే మనకి ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ హైపర్ టెన్షన్ కాదు కానీ డయాబెటీస్ వల్ల కొంత ఈ పరిఫరల్ బోన్ ఇంజరీస్ ఏదైతే ఉంటాయో కొంచెం స్లోగా హీల్ అవ్వటం, లేకపోతే దాని నుంచి ఎక్కువ కాలం పెయిన్తో సఫర్ అవటం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ముందు ఏ ఇంజురీ అయినా కానీ ముందు మీరు సెల్ఫ్ మెడికేట్ చేసుకోవద్దు, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఆ విండో కనుక పోగొట్టుకుంటే ఆ ముందు వచ్చే ఆ ఫస్ట్ 1 weekలో ఏదైతే ఇంపార్టెంట్ విండో ఫర్ ట్రీట్మెంట్ అనేది పోతుందో, ఆ ఇంపార్టెంట్ విండో పోయిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా రిజల్ట్స్ కూడా అట్లానే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయించుకోండి. డయాగ్నోస్ చేయించుకున్న తర్వాత దెన్ మీరు దానికి సంబంధించిన
ట్రీట్మెంట్ తీసుకోండి. జనరల్గా ఫ్రాక్చర్ లేదు అంటే కనుక ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయటం, ఈఎస్ఆర్, సిఆర్పి కౌంట్స్ ఏమైనా పెరిగినాయని చూసి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ కానీ, దానికి తగ్గట్టు పెయిన్ రెమెడీస్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ, లేకపోతే ఈ వాపు తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడటం జరుగుతుంది. సో అట్లా ఇమీడియట్గా ముందు తగ్గకపోతే దాన్ని ప్రాపర్గా మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి దాని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం మంచిది అనేది నా ఒపీనియన్. నమస్తే డాక్టర్ గారు, నాకు పోలియో వచ్చి 37 సంవత్సరాలు అవుతోంది. ఎడమకాలికి పోలియో వచ్చింది. ఈ మధ్య బాత్రూంలో జారిపడ్డాను, ఎడమకాలు విరిగింది. రాడ్ వేశారు, పోలియో సోకిన కాలుకి సర్జరీ చేశారు. 3 నెలలు అవుతోంది, ఇంకా కాలు అతుక్కోలేదు. ఇంకా ఎన్ని నెలలు టైం పడుతుంది అంటూ అడుగుతున్నారు. పోలియో వచ్చిన వాళ్ళకి జనరల్గా ఫ్రాక్చర్స్ అవటం కూడా కామన్గానే చూస్తూ ఉంటాం. డిఫరెన్స్ ఏంటి అంటే పోలియో లెగ్లో ఉండే బోన్స్ అండ్ నార్మల్గా ఉండే లెగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఉండే లెగ్లో బోన్ డెన్సిటీ చాలా బాగుంటుంది, పోలియో ఉన్న లెగ్లో బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే అక్కడ ఉండే మజిల్స్ వీక్గా ఉండటం వల్ల బోన్ కూడా పెద్ద యాక్టివిటీ ఉండదు కాబట్టి, అంటే బోన్ పైన ఎటువంటి ప్రెషరు లోడు ఉండదు కాబట్టి జనరల్గా ఎఫెక్టెడ్ లింబ్ ఆఫ్ ది బోన్ అంటే ఎఫెక్టెడ్ లింబ్ విత్ పోలియో బోన్ చాలా వీక్గా ఉంటుంది. సో సర్జరీ చేశారు, రాడ్ వేశారు అని అంటున్నారు కాబట్టి రాడ్ వేసినా అంటుకుపోవటానికి కారణం ప్రాబబుల్లీ ఒకటి ఆ గ్యాప్ అనేది ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్రాగ్మెంట్ డాకింగ్ సరిగ్గా అవ్వకపోయినా, లేని పక్షంలో మీ బోన్స్ బాగా వీక్గా ఉండటం వల్ల ఇది జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వీక్ బోన్స్ని ముందు ఫస్ట్ ఎన్ని వారాలు అయింది, ఇప్పుడు 4 వారాలు 6 వారాలు అయిందంటే ముందు 6 వీక్స్ కల్లా మీరు కంప్లీట్గా నడవటం అంటే దాని యూనియన్ అనేది తెలియగలరు. మీరు ఏదైనా క్యాలిపర్స్ వేసుకొని నడుస్తున్నారా, లేకపోతే మీరు ఏదైనా వాకింగ్ ఎయిడ్ వాడుతున్నారా అనేది నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ మీరు నడవలేకపోతున్నారు అని అంటే కనుక ముందు ఎక్స్రే తీయించి దాంట్లో బోన్ యూనియన్ అనేది కొంచెం అన్నా ఉందా లేదా అనేది చూడాలి. ఒక్కొక్కసారి కంప్లీట్ బోన్ యూనియన్ అనేది డిలేడ్ యూనియన్ అంటాం, దాన్ని 6 months కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ డిలేడ్ యూనియన్స్లో ఏంటంటే కొంచెం స్లో డౌన్ వల్ల బోన్ యూనియన్ వెంటనే మామూలుగా ఉండే వ్యక్తుల్లాగా 1 monthకి 2 monthsకి కనిపించకపోవచ్చు. సో కాబట్టి దీన్ని డిలేడ్ యూనియన్ కింద తీసుకుంటే కొంచెం ఈ బోన్ యూనియన్ యాక్సిలరేట్ చేయడానికి మెడికేషన్స్ కానీ లేకపోతే ఈ వేరియస్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ అవి మీరు ఇంజెక్టబుల్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక దాన్ని మళ్ళీ మనం ఎక్స్రే తీసి బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. బోన్ గ్రాఫ్టింగ్ అంటే బాడీలో ఉన్న ఒక పార్ట్ నుంచి ఒక బోన్ పార్ట్ తీసి మనం ఆ పర్టిక్యులర్ ఎక్కడైతే ఫ్రాక్చర్ సైట్ అయిందో ఆ ఫ్రాక్చర్ సైట్లో ఈ బోన్ గ్రాఫ్ట్ అనేది పెడతాం జరుగుతుంది. దానివల్ల చాలా ఫాస్ట్గా స్లోగా ఉన్న బోన్స్ కూడా అంటుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద బోన్ యూనియన్ కూడా ఈక్వల్లీ చాలా ఇంపార్టెంట్. చూసారు కదండి, ఇది ఇవాల్టి సమస్య మీది సలహా మాది కార్యక్రమం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే HM TV Health Plusని కాంటాక్ట్ చేయండి. నమస్తే.